సమయం కనుక కొద్ది మాటలు మరి మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మన గురువారం మీకు దేవుని ఆశ్చర్య కార్యాల పేరిట ఒక 2 విషయాలు తెలియజేశాను. అయితే కొద్దిమంది ఉన్నారు ఆ రోజు. అయితే ప్రియమైన దేవుని పిల్లల ఆ 2 కాకుండా ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. యోబు గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం. యోబు గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలు ఒకరే చదవండి. గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి చాలు. గాలికి బరువు ఉందట. ఆ బరువుని ఆయన నియమించాడంట. గాలికి బరువుని నియమించాల్సిన అవసరం దేవుడికి దేనికి వచ్చింది? గాలికి బరువు ఉండాలా? ఏమండి? ఆశ్చర్య కార్యాల గురించి మనం చెప్పుకుంటున్నాం. పోయిన గురువారం ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందులో ఇదొకటి నేను యాడ్ చేస్తున్నాను ఈరోజు. గాలికి బరువు ఎందుకు ఉండాలి? దానివల్ల మనకి ఏమైనా ఉపయోగం? గాలి ఈ సృష్టిలో ఏదో వేస్తుంది, మనకు అది అవసరమై తీసుకుంటున్నాం, ప్రాణవాయువుగా బ్రతుకుతున్నాం, అంతేనా? ఇదేనా దాని పరమార్థం? గాలికున్న పరమార్థం? అసలు దేవుడు గాలికి బరువును ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే ఇప్పుడు గాలుల్లో కార్బన్ డయాక్సైడ్ అనేది ఉంది, బొగ్గు పులుసు వాయువు. ఏమండి? అది ఆ వాయువుని మనము ఇక్కడ వదిలితే పీల్చుకొని అది ఎక్కడే ఉంటే ఉండగలమా? ఏమండి? సరే, అందరికి తెలిసినటువంటి ఒక ఉదాహరణ చెబుతా. ఎవరైనా ఎక్కడ ఒక బాంబు వేశారనుకోండి, అర్థమైంది బాంబు అంటే? ఆ బాంబు ఎటు పోకుండా ఎక్కడే ఉందనుకోండి, మీరు కూర్చుంటారు ఇక్కడ. ఎందుకు చెబుతున్నా ఈ బాంబు గురించి అంటే, గాలికి బరువు పెట్టిందంట. అయితే మనం అక్కడ కట్టెలను కాల్చినప్పుడు ఇలా కొంత పొగ వెళ్ళిపోతుంది గాలిలో. అది పైకి వెళ్ళిపోతుంది, అది ఇక్కడే ఉండట్లేదు, అది కార్బన్ డయాక్సైడ్. ఏమండి? అంటే దానికి బరువు లేదు. ఇక్కడ మనం మానవులంగా మనం వదిలే దానికి కూడా ఏం లేదు, బరువు లేదు. కానీ మనం పీల్చుకుంటున్నాం ఇక్కడ, మనం బ్రతకడానికి కావలసిన గాలి ఉండే, ప్రాణవాయువు అంటున్నామే, ఆక్సిజన్ అంటున్నామే, అది మాత్రం అంత విస్తరిస్తుంది, మన మధ్య సంచరిస్తుంది గాలి. ఏమండి? గాలి ఎందుకు గాలికి బరువును పెట్టిండు? గాలికి బరువును పెట్టిండు. ఓన్లీ ఆక్సిజన్, ప్రాణవాయువుకు మాత్రం ఏం పెట్టిండు? దేవుడు బరువును పెట్టిండు. ఎందుకు పెట్టిండు బరువు? ఏమండి? బరువు లేని గాలి ఏమైపోతుంది? ఎక్కడికి పోతుంది? మన మధ్య ఉంటుందా? ఉండటం లేదు. ప్లస్ అది పీల్చినా మనకి ప్రమాదమే. మానవులుగా మనం వదిలేటటువంటి అది మన మధ్య ఎక్కడే ఉన్నా ప్రమాదమే. మనకి కార్బన్ డయాక్సైడ్ ప్రమాదమే, హీలియం అనేవారు అది ప్రమాదమే. అవి ఎక్కడ మన మానవుల మధ్య ఉంటే పైకి వెళ్ళకుండా, బరువు కనుక వాటికి కూడా పెట్టుంటే అవి కూడా ఎక్కడుంటే మనం బ్రతకడానికి ఆ వాయువులు పిలిస్తే ప్రాణం పోదా. అంటే మనకు ఏది అవసరం ఆక్సిజన్, ప్రాణవాయువు అనేది, దాన్ని మన మధ్య బరువు ఉంచడం వల్ల, దానికి బరువును ఆయన నియమించడం ద్వారా, దేవుడు దానికి బరువును నియమించడం ద్వారా అది బరువు కలిగి ఎక్కడే మన మధ్యనే ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళిపోద్దా? తిరిగి 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 లోకమంతా తిరిగి మనకు కావలసిన హైట్లో ఇది ఏం చేస్తుంది? ఆక్సిజన్
తిరుగుతుంటుంది కానీ పైకి వెళ్ళిపోదు. వేడి వాయువులోకి వెళ్ళిపోతుందా? ఒక బెలూన్లోకి హీలియం వాయువు పంపిస్తారు. పంపిస్తే అది ఉంటుంది. అది ఇక్కడ బెలూన్ ఏమైంది? ఇక్కడ పోయి పారాషూట్లు ఉండి పారాషూట్లు వేసుకుని వాళ్ళు వెళ్తారు చూడండి ఆకాశంలోకి. దానికి ముందు ఏం చేస్తారు? కింద మండిస్తారు. మండిస్తే అన్నమాట వెళ్ళినటువంటి ఆ హీలియం వాయువు అందులో దాన్ని లేపుకొని, అంటే వాటికి అవి ప్రమాదమైనటువంటి వాయువులు అవి ఉండటానికి వీళ్ళు ఎందుకు ఉండటానికి వీళ్ళంటే తన కుమార్తెలమైన మనకి ప్రమాదం అని దేవునికి తెలుసు. అందుకనే గాలికి దేవుడు బరువును నిర్ణయించాడు. నిజంగా ఇది ఈ పుస్తకం బైబుల్ మత గ్రంథం అనిపిస్తుంది. ఈ మాట ఏంటంటే సైన్స్ని తలదన్నే మాటలుగా ఉన్నాయి. ఏమండి? గాలికి ఇంత బరువు ఉండాలని ఎవరు నిర్ణయించారట? ఎందుకట? మనకు అవసరమట. ఎందుకట? మనం ఆయన కుమార్తెలమాట. ఎందుకు ఆయన కుమార్తెలు? ఎందుకు ఆయనకంటే మనకంటే మనం ఇక్కడ హాయిగా బ్రతకటానికి ఆ ప్రాణవాయువుని తీసుకొని మనకు సహోదరుడు చెబుతాడు. మొన్న మా పాప చిన్న పాపేనండి, పెద్ద బాంబు వేసిందండి, మేము తట్టుకోలేకపోయామండి. అది ఇంకొద్దిసేపు కనుక ఉంటే మేము ఉక్కిరి అయిపోతాం. అంటే దానికి బరువు లేదు, వెంటనే అది పైకి వెళ్ళిపోవాలి ఉంటుందా? కొద్ది సెకండ్లు ఏం చేస్తాం? ఒక లేచిన కానీ కొద్ది సెకండ్లు అది వెళ్ళిపోవాలి. లేకపోతే మనం అని ముక్కు ఏం చేస్తాం? మొత్తమా తెలుసుకున్నట్టు. ఏమంటే కనుక దేవుడు గొప్ప సర్వశక్తి ఉంటుందండి. ఆయన ఆశ్చర్య కార్యాలను ఏం చేయాలంటున్నా? ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఏం చేయాలి? చెప్పాలి. గాలికి ఎందుకు బాగుందంటే బయట ఉంటాడు, బయట సంఘాలు అంటే చెప్తారా? ఏమంటే దేవుడు గాలికి బరువు తింటాడు అని అడగండి, చెప్తారా? చెప్పరు. ఎందుకంటే వారికి తెలియదు కనుక, వారు పరిశోధన చేయలేదు కనుక. మరి మనకేంటి చూసిందంటే మన పెద్దలు మనకు నేర్పినటువంటి మన ఆత్మీయ తండ్రులు సోదరులు ఏం చేశారు? అందులో ఉన్నటువంటి సైన్స్ను బయటికి లాగారండి. ఇక్కడ ఎక్కువగా మన పాస్టర్స్ ఏం చెబుతారు? స్వస్థతలు ఇది ఆశ్చర్యకార్యమే. కానీ ఎక్కువ చెప్తారు ఈ సైంటిఫికల్ ఆశ్చర్యకార్యాలు బయటికి తీయడం వీళ్ళకి చేత కాలేదు. కానీ ఎక్కడ వినపడతాయి? ఏ డినామినేషన్ వినపడతాయి అంటే ఇదిగో మనం ప్రయాణం చేస్తున్నటువంటి డినామినేషన్లో మాత్రమే సైన్స్ ఎక్కడుందో బైబుల్ నుంచి గుంజకొచ్చి చూపిస్తున్నారు. ప్రపంచం నివ్వరపోయే సైన్స్ని బయట పెట్టిన బైబుల్లో చూసేది కదా. బయట గాలికి ఎందుకండి బరువు ఉంది? ఎందుకు పెట్టాడు అనకండి. ఏమండి? కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఆశ్చర్య కార్యములో ఇది ఒకటి. మనం బ్రతకాలంటే, ఆయన పిల్లలంగా మనం అక్కడ క్షేమంగా ఉండాలంటే గాలికి బరువుని నియమించాలి అన్నది ఎవరి ఉద్దేశం? తండ్రి అయిన దేవుని ఉద్దేశం. ఎందుకు ఆయన ఉద్దేశం అంటే ఆయన తెలుసు మనకి భూమి మీద ఏమేమి కావాలో అవన్నిటినీ మనల్ని ఈ భూమి మీద చేయక ముందే, ఇందాక ఆత్మీయ తండ్రి గారు మాట్లాడుతుంది అనమాట, ముందే మనకు అన్ని తయారు చేసే మనం పుట్టక ముందే చేసిన మాట చెప్పినట్లు, మనం పుట్టక ముందే మనకి ఏం అవసరమో మనకి ఆయన సృష్టించి మన కాళ్ళ ముందు పెట్టాడు. ఈ లోకంలో ఒక తల్లిదండ్రుని జ్ఞాపకం చేస్తారు. పెళ్ళి అయింది భార్య భర్తలు, వాళ్ళు ఏం చేస్తారు? రాబోయే కుమార్తెల కోసం ఏం చేస్తారండి? అన్నిటినీ సమకూర్చడానికి ప్రయత్నం చేస్తారా చేయరా? ప్రయాసపడతారా పడరా? కష్టపడతారా పడరా? ఇవన్నిటిని తల్లిదండ్రులుగా పుట్టబోయే బిడ్డ కోసం వాళ్ళు సమకూరుస్తారా లేదా? సమకూరుస్తారు కదా. ఎవరైనా సమకూర్చకుండా వదిలేస్తున్నారా? వదిలేరు. అలాగే తండ్రి అయిన దేవుడు ముందుగానే ఈ తల్లిదండ్రుల ప్రేమ అనుకుంటున్నాం మనం, ఇక్కడున్న తల్లిదండ్రుల ప్రేమే మనకు తెలుసు. కానీ ఈ ప్రేమ కంటే ముందు మన అందరినీ కన్నా తండ్రి, ఆ తండ్రిలో ఉంది ఆ ప్రేమ. ఇక్కడ తల్లిదండ్రుల మధ్య మాత్రమే చూస్తున్నాం. వీళ్ళలోకి రాకముందు ప్రేమ ఎవరిలో ఉంది? ముందుగా తండ్రి అయిన దేవునిలో ఉంది. ఆయనలోని ప్రేమ మనలోనికి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్ల. అందుకే కీర్తన గ్రంథం, ఒకసారి నేను కీర్తన గ్రంథం 105 ఏమంటున్నా? ఆయన ఆశ్చర్య కార్యాలని మన జనాల్లో ప్రకటన చేయాలని అంటుండండి అన్నమాట. చూడండి, కీర్తన గ్రంథం 105 1 నుంచి 2 వరకు చదువుదాం. ముందుగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.
ఆయన నామమును ప్రకటన చేయుడి. జనములలో ఆయన ఆయన కార్యాలు ఏంటి ఆశ్చర్యకరం, ఆయన కార్యాలను తెలియజేయుడి. ఎక్కడ తెలియజేయాలా? జనములలో. ఇప్పుడు మనం మీకు తెలియజేస్తున్న ఆశ్చర్య కార్యాలు మైక్ ద్వారా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? జనంలోకి. ఎవరైనా ఒకళ్ళు విన్నాడు, గాలికి బరువు ఉందా, అది ఏంటండి ఇంతవరకు ఎవరు చెప్పలేదని అని అనుకునేవాళ్ళు కూడా వింటే ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలు, మనం ఏం చేస్తున్నాం? ఒక ఆశ్చర్య కార్యాన్ని జనంలోనికి పంపిస్తాను. ఈ మాట పంపించమని ఎవరు చెప్పినారు? తండ్రి అని దేవుడు రాజు గారి ద్వారా రాయిస్తూ నా ఆశ్చర్య కార్యాలను జనములలో ప్రకటించండి. ఇంకొక తర్వాత చదువు కంటిన్యూషన్ ఏమంటాడు? ఆయన గూర్చి పాడుడి, ఆయనని కీర్తించుడి. ఇదిగో చూసారా, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఇక్కడ అన్నిటిని గూర్చి సంభాషణ చేయమన్నాడు. కానీ మన సేవకులు ఏం చేస్తారు? అన్నిటిని గురించి చేయరు. ఈ సైన్స్ కు సంబంధించినవి ఉంటే అసలు వాటి ఆనవాళ్లే కనపడవు. ఏం కనపడతాయి ఎవరంటే? స్వస్థతలు, ఆశీర్వాదాలు, ఏమంటే ఇంకేంటి? చచ్చిన వాళ్ళని లేపడం, దానియల్ని సింహాల బోన్లు అయితే దేవుడు రక్షించడం. ఇవేనా ఆశ్చర్యకార్యాలు? అన్ని అంటగా మరి ఇవి కొన్ని, మరి ఇంకా లేవు ఆశ్చర్యకార్యాలు ఎన్ని? ఇప్పుడు గాలికి బరువు ఉంచడం ఆశ్చర్యకార్యం కాదా? ఈ గాలికే బరువు పెట్టకపోతే మన పరిస్థితి ఏంటి? ఏమంటే ప్రాణం అయి ఉంటుందా? మరి ఎవరు పెట్టారు? ఇది ఆశ్చర్యకార్యమే కదా, ఇది కూడా జనంలోకి వెళ్ళాలి కదా, ఇది అన్నిటిలో భాగమే కదా. మరి మనం ఏం చేస్తాము? కొంతమంది సేవకులను కొన్నిటిని మాత్రమే చెప్తారు, స్వస్థతలు, ఆశీర్వాదాలు, ఏమండి వీటిని గురించే. కానీ మనం ఒక అడుగు ముందుకేసి సైన్స్ని దేవుడు ఎక్కడ నిక్షిప్తం చేశాడో అక్కడి నుంచి లాక్కొని వచ్చి ప్రజల ముందు పెట్టగలుగుతున్నాం. ప్రియమైన దేవుని కదా, ఆయన ఆశ్చర్యకార్యాలు అన్నిటినీ మనం పెట్టగలుగుతాం. అన్నిటినీ డినామినేషన్లోకి వెళ్తే కొన్నిటిని మాత్రమే వెళ్ళలేకపోతున్నాం. అంటే పరిశోధన తక్కువ. మనం ఆల్రెడీ వెళ్ళిపోయాం, లోతుల్లోకి వెళ్ళిపోయాం. ఎక్కడ ఏముందో పట్టుకొని వచ్చి ప్రజల ముందు పెట్టి దేవుడు చేయమని పని ఖచ్చితంగా చేస్తాం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. పరిశీలన చేయాలి. పరిశీలన చేస్తే ఎక్కడ ఏముందో కనపడుతుంది. ఏమంటే ఎండు టూకి ఎట్లా చూస్తే అక్కడ వాటి వెనక వాటి కింద ఏముందో తెలిసిందా? వాటి కింద నేను అక్కడికి వెళ్ళి ఒక్కొక్కటి ఇట్ట తీసి అక్కడ ఏముందో వెళ్ళిపోతే ఆ అడుగుని ఏముందో తెలుసు. అది పరిశోధన. కానీ క్రైస్తవ లోకం పరిశోధనను పక్కన పెట్టేసి వారికి అనుగుణమైనటువంటి, వారికి ఇష్టమైనటువంటి జనాలు ఏవైతే స్వీకరిస్తారో వాటిని మాత్రమే చెప్పగలిగారు. అందుకే కొంత ఆగిపోయింది, కొంత ప్రపంచానికి తెలియదు. ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వచ్చిన తర్వాతనే అసలు సైన్స్ బైబిల్లో ఉందా? మనోళ్ళు ఏం మాట్లాడారు? సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని చెప్పి బయట పాఠాలు తీసి ఏంద్రి వీళ్ళేంటారు? ఆయన సకల శాస్త్రాలను అధిగమించింది బైబిల్ ఎక్కడ ఎప్పుడు అని ఎత్తుక్కునే పరిస్థితిని మనం కల్పించాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఆశ్చర్య కార్యాలు ఏం చేయాలి? మనం ప్రకటించాలి అన్నిటినీ. ఇంకొకటి చెప్పుకుందాం. మొన్న మీరు లేరు కదా, ఈ భూమి ఆకాశం గురించండి. ఈ రెండింటి యొక్క అసలు ప్రాధాన్యత ఏంటి? భూమి, సూర్యుడు. భూమి ఏమో మనం నివసిస్తున్నటువంటి గ్రహం, అన్నీ ఉన్న గ్రహం ఇది. సూర్యుడు మండుతున్న గోళం, అంతేనా? మండుతున్న గోళం. ఈ రెండిటికి లింక్ ఉందండి. ఈ భూమి అనేది తన చుట్టూ తాను తిరుగుతూ ఎక్కడున్న సూర్యుని చుట్టూ కూడా తన చుట్టూ ఇలా తిరిగి భూమి మళ్ళా ఇలా వచ్చి ఇలా తిరిగి రావాలి. దీని చుట్టూ తిరిగి వస్తే భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు. మరి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 365 రోజు. అంటే ఇది పెట్టింది ఎవరు? దేవుడే. ఇలా నడిపిస్తున్నది దేవుడే. మరి భూమి నడిపించే విషయాన్ని ఒక్కసారి అది యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం చూద్దాం.
భూమిని ఎవరు తిప్పుతున్నారు, ఎవరు నడుపుతున్నారయ్యా అంటే చదవండి. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం. చాలు, భూగోళాన్ని ఎవరు నడిపిస్తున్నారు? సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే. అసలు ఈ రెండింటిని నడిపించడం వలన మనకు ఉపయోగం ఏంటి అని అడగాలి. ఇది తన చుట్టూ తాను తిరగటం వల్ల మనకేందండి ఉపయోగం? మళ్ళీ తన చుట్టూ తాను తిరగటం కాకుండా భూమి సూర్యుని చుట్టూ కూడా తిరగటం వల్ల మనకేంటండి ఉపయోగం అంటే ఇక్కడ ఏముంది? వీళ్ళు సైన్స్ అంటారు. కానీ ముందుగానే దేవుడు ఏం చేశాడు? వాటిని భూమిని తన చుట్టూ తాను తిప్పుతూ దానికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ సూర్యుని చుట్టూ తిరగాలని క్రమాన్ని పెట్టాడు. ఈ క్రమం ఎందుకు జరుగుతుంది అంటే ఈ విషయాన్ని చెబుతాం మీకు. సూర్యుడు వేడిగా ఉంటాడు, భూమి మనందరం నివసించడం చల్లగా ఉంటుంది, కొంత వేడి మాత్రమే మనకు పడింది. మనం బ్రతకడానికి, పంటలు పండడానికి కావాల్సిన వేడి మాత్రమే తగులుతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న దూరం వల్ల ఈ రెండింటి మధ్య ఏం పెట్టింది? దేవుడు దూరం పెట్టి మళ్ళీ అదే దూరంలో తిరగాలి అని పెట్టాడు. ఈ క్రమం వల్ల ఈ భూమి మీద పంటలు ఉంటుంది, ఋతువులు ఋతువులు కాలాలు వస్తాయి. ఓకే, బాగానే ఉంది. ఒకవేళ ఈ భూమే గనక క్రమం తప్పి దేవుడే తిప్పకుండా దాన్ని నడిపించకుండా వదిలేస్తే, ఒకవేళ అది క్రమం తప్పి కొంత సూర్యుడికి దగ్గరగా జరిగిందనుకోండి, ఏంటి పరిస్థితి? సూర్యుడు చల్లగా ఉన్నాడా, ఎచ్చగా ఉన్నాడా, కాలిపోతున్నాడా? సూర్యుడు మండుతున్న గోళం కదా, మండుతున్న గోళం కానీ కొంచెం దగ్గరకు వస్తే ఏమైంది? భూమికి ఏమైందండి? ఈ భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరం అంట 93 మిలియన్ల మైల్స్ అంట. అది కిలోమీటర్లోకి వెళ్తే ప్రియమైన దేవుడికి 150 మిలియన్ కిలోమీటర్స్ దూరం అంట. ఈ కిలోమీటర్స్ దూరంలో ఒక అడుగు దగ్గరకు అయిందనుకోండి సూర్యుని దగ్గరికి, ఏమవుతుంది? మనకి ఎండ వేడి ఎక్కువై భూమి మాడి మసి. ఒకవేళ సూర్యుడికి దూరంగా అటు జరిగింది అనుకోండి ఒక అడుగు, ఆ వేడి తగ్గి చలి ఎక్కువై గడ్డగట్టుకొని చచ్చిపోతాం. అంటే ఈ రెండు భ్రమణం వలన, తిప్పటం వలన దేవుడు ఏం జరుగుతుంది? మనకు మానవునికి మేలు. నా కుమారుడు భూమి మీద చల్లగా బ్రతకాలి, నేను పెట్టిన క్రమంలో వచ్చిన ఈ ఎండ ద్వారా పంటలు పండాలి, వాడు పగలు ఆ ఎండ ఉన్నంతసేపు పగలు పని చేసుకుని బ్రతకాలి, సాయంత్రానికి మళ్ళీ వాడికి చీకటి రావాలి, ఆ చీకటిలో వాడు విశ్రాంతి తీసుకోవాలి. దేవుడు పెట్టిన క్రమం ఆయన కుమారులు కుమార్తెలమైన మన కోసం మాత్రమే. ఏమండి? అంతేనా? ఆయనకి ఏమైనా అవసరం? దేవుడి కోసమా? అవసరమా? మనకు అవసరమని వీటిని ఏర్పాటు చేసినట్టు. మరి ఇది ఆశ్చర్యకార్యం కదా. ఏ క్షణమైన ఆయన సృజించిన నాటి నుండి, ఆయన మాట ద్వారా కలుగు చేసిన నాటి నుండి ఈనాటి వరకు ఒక అడుగైనా, ఒక సెంటీమీటర్ అయినా ఏమండి దగ్గర అయిందా లేదా దూరం అయిందా? ఎప్పుడైనా ఆయన పెట్టిన క్రమం ప్రకారం మనం ఉన్న ప్రదేశంలో ఏదైనా చలి గడ్డ కట్టుకునే చలి వచ్చిందా? గడ్డలు కట్టిపోయిందా? మనకి క్రమం తప్పలా. మరి ఇది ఆశ్చర్యకార్యం కదా. మనుషుల కోసం దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యం గొప్పది. రోగాలు స్వస్థతల కంటే గొప్పది. అసలు మానవుడు ఏ రోగాలు ఏమి రాకుండా క్షేమంగా బ్రతకడానికి కావాల్సింది ఏంటయ్యా ముందంటే ఇదే ఆశ్చర్యకార్యం. అసలు ముఖ్యమైనది ఇది కనుక ఈ ఆశ్చర్య కార్యం కనుక క్రమం తప్పిపోతే ఎండకి చచ్చిపోతాం. మరి ఇప్పుడు తడుకుంటున్నావా? అసలు క్రమంగా వచ్చే ఎండకే ఇప్పుడు ఏమన్నాము మనం? అమ్మో దీని మీద అది వేయండి అంటున్నాడు. 1 గంట అయితే ముగించేసేయటమే. ఎందుకు తట్టుకోలేకపోతున్నాం? మరి క్రమం తప్పిన ఎండ అయితే మనం మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. ప్రియమైన దేవుని కూడా మరి ఈ ఆశ్చర్యకార్యం, ఈ భూమిని సూర్యుడిని దేవుడు పెట్టింది ఎవరి కోసం? ఆయన తిప్పుతుంది ఎవరి కోసం? అదే ఆయన అంటాడు ఇంకో మాట, ఇశ్రాయేలీలు నడిపిస్తున్న దేవుడు అంట. ఆయన కొనకడట, ఆయన కుమార్తెలు ఆయన మన కోసం ఆయన కొనకట్లేదంట, నిద్రపోవట్లేదు. ఆయన కొనికితే, ఒకవేళ ఆయన నిద్రపోతే
వీటి భ్రమణాల పరిస్థితి ఏంటండి? క్రమం తప్పిపోతే అందుకనేనా ఆయన కొనకట్లేదట, నిద్రపోవట్లేదు. ఎందుకయ్యా కొనకట్లేదు, నిద్రపోవట్లేదంటే ఆయన కుమారులు కుమార్తెలు అయిన మనం ఈ భూమి మీద ఉన్నామని ప్రియమైన దేవుడు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి ప్రతిదాన్ని మన నిమిత్తం ఆయన తిప్పుతూ కాచి కాపాడి రక్షిస్తూ ఆయన ఇచ్చిన ఆయుష్షు, ఆయన ఈ భూమికి పెట్టిన కాలం అయిపోయే వరకు ఆ క్రమాన్ని తప్పకుండా కాచి కాపాడి రక్షించి కొనకక నిద్రపోకుండా తిప్పుతున్నది ఎవరయ్యా అంటే తండ్రి అయిన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, మనల్ని సంతోషపరచాలని దేవుడు, మన ద్వారా మహిమ పొందాలన్న మన తండ్రి అయిన దేవుడు మన కోసం ఇవన్నిటినీ చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత మేలు కలుగజేస్తున్న దేవుడికి మనల్ని ఏం చేయాలంటే కృతజ్ఞతగా నేను చేసిన కార్యాలు, మీ మధ్య నేను చేసినటువంటి కార్యాలు, మీ ముందు పెట్టినటువంటి కార్యాలు జనములలో ప్రకటించండి, నా గొప్పతనాన్ని తెలియజేయండి నాయన అదే కనుక చెబుతున్నాడు. ఇంకేమైనా పని పెట్టిందా? మనకే బరువు పెట్టిందా? ఒక కింటా బరువు పెట్టి మొయ్యండి రారా ఏమండి? లేకపోతే నాకు టన్నులు తీసుకొచ్చి ఏమైనా అర్పణ చేయమన్నా? బల అర్పణలు అడిగిందా? నేను చేసిన కార్యాలు చెప్పండి నా, తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ భూమి మీద, తెలియజేయండి అని మనం ఈ మాటలు తెలియజేస్తుంటే మన సహోదరులు మన మీద కత్తిగేటి, నీది మత గ్రంథం, మీది మత గ్రంథం, మీది ఏ దేశం నుంచి వచ్చినటువంటి మతం, ఎడారి మతం అంటున్నామండి. భూమిని నడిపించడం మతం అండి. ఎవరి కోసం? ఈ భూమి మీద ఉన్నటువంటి 800 కోట్ల ఆయన పిల్లలైన ప్రజల కోసం ఆయన నడిపిస్తున్నాడే ఈ పంచభూతాన్ని. ఎప్పుడైనా ఎక్కడైనా క్రైస్తవుల వలన ఎక్కడైనా మానవాళికి మేలే జరిగింది కానీ ఎవరికి అన్యాయం చేసేవాళ్ళు కాదండి. అలాంటి వారిని ఈరోజు ఈ ప్రపంచం ఏమంటుంది? మీది మీ మతం మా దేశంలో ఉండటానికి వీలు లేదు, మేమే ఉండాలి. ఇది మతం కాదు నాయన, మార్గం. మనందరిని రక్షించే దేవుడు, మనందరి దేవుడు ఆయన. ఒక్క విషయం తెలుసుకోలేకపోతున్నానండి మానవాళి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనంలో చెప్పిన దేవుడు యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టు. ఒకసారి చూడండి, యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టుగా ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని నేను చేశానని ఆయన చెబుతున్నాడు. 17వ అధ్యాయం 26వ వచనం, యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టు. చూడండి ఒకసారి అన్నమాట ముగింపులోకి మరియు అపోస్తల కార్యములు 17వ అధ్యాయము యావత్ భూమి మీద 26వ వచనం, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ ఆయన తడువులాడి కనుబందురేమో అని తన్ను వెదుకు నిమిత్తం ఆయన్ని వెదుకు నిమిత్తం అట నిర్ణయ కాలమును మనకి నిర్ణయ కాలాన్ని వారి నివాస స్థలము యొక్క నిర్ణయించాడట. మన నివాస స్థలం యొక్క పొలిమేరలో ఏర్పరచిన మనమంతా ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మంది ఆయన ఒకని ద్వారా ప్రవేశపెట్టిన జనాంగమే. అది ఏ జాతి అయినా, నల్లవాడైనా తెల్లవాడైనా, ఏమండి, ముక్కు పొడుగోడైనా ముక్కు పొట్టివాడైనా, ఏమండి, ఇదంతా ఒకరి నుండి వచ్చిన వారే. ఆ వచ్చిన వారిని ఏం చెప్తున్నాడు దేవుడు? నా ఆశ్చర్య క్రియలను జనంలో ప్రకటించాను, అన్నిటినీ తెలియజేశాను. ప్రియమైన దేవుని పిల్లగా, గాలికి ఎంత బరువు పెట్టి ఆ బరువు ద్వారా, ఆ బరువు కలిగి ఉండటం వల్ల గాలి పైకి వెళ్ళడానికి అవకాశం లేదు. మన మధ్యనే సంచరిస్తుందా, సంచరించలేదు. గాలి దక్షిణమున బయలుదేరి మళ్ళీ ఎక్కడి నుంచి బయలుదేరుతుందో మళ్ళీ ఆ ప్రదేశానికే వస్తున్నాడు. ఎక్కడ ప్రసంగం గాలికి బరువు పెట్టి మన మధ్య నుంచి మనల్ని నిత్యం ఆ ప్రాణవాయువుతో బ్రతికిస్తున్నటువంటి దేవుడు.
మనకు ప్రమాదం చేసే వాయువులు ఉన్నాయి, హీలియం, కార్బన్ డైఆక్సైడ్. ఏమండి ఈ వాయువులు ఏం చేశాడు దేవుడు? ఇక్కడ ఉండకుండా వాటి బరువు లేకుండా చేశాడు. ఏమైపోవాలప్పుడు మనిషి నివసించే ఆ ప్రాంతంలో కానీ అతను గాలి పీల్చుకొని ఎంతవరకు ఉండాలో అంతవరకు దీన్ని ఉంచాడు. మనకు ప్రమాదం కలుగు చేసే వాయువులన్నింటినీ బరువు లేకుండా చేసే వాటిని ఆకాశంలో కలిపేసాడు. ఎంత గొప్పది! అంత గొప్ప దేవుని కలిగినటువంటి మనం ఎంత గొప్పగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. మరి ఇవే ఆశ్చర్యాలే కాక ఈ మనవాళ్ళు చెప్పే స్వస్థతలు చూడండి. ఇవి చూడకపోతే అసలు యేసుక్రీస్తు వారు చేసిన స్వస్థలట రాస్తే ఆయన చేసిన కార్యాలు ఈ భూమి చాలంట. పుస్తకాలు కాదు చాలంది. ఈ భూమి ఎంత పొందంటే ఆ విస్తీర్ణం కూడా చాలంట. మన వాళ్ళు ఏం చేశారు? ఆ కార్యాల మీదే పడ్డారు. ఏమండి? యేసు రక్షించును, యేసు నిన్ను స్వస్థపరుచును. నిజమే అవి. కానీ మరి ఇంకా మనం అన్నింటినీ చేయమన్నాడు ఈయన దావీదు గారితో. అన్నిటినీ, నా ఆశ్చర్య కార్యం అన్నిటినీ నువ్వు కొన్నే చెబుతున్నావు అని మేము ముందు అడిగేసి ఇంకా ఎన్నిటినో చెబుతున్నాం. ప్రియమైన దేవుడు కనుక తండ్రి అయిన దేవుడు మన కోసం ప్రియమైన దేవుడు. ఆయన ఇంకొక మాట, ఆయనట పరలోకం నుండి అక్కడి నుంచి అంట ఆయనకి అక్కడుండి కూడా చూడగలుగుతున్నాంటే ఇక్కడికి. ఆ మాట ఒకటి చూద్దాం ప్రియమైన దేవుడు మాట. యోబు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. త్వరగా. నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా? నీ నేత్రములు నరుల వంటి నేత్రములు వంటివా? నరులు ఆలోచించినట్లు నువ్వు ఆలోచించేవాడు కాదంటాడు. యోగు అంటాడు నీ నేత్రములు నరుల నేత్రముల వంటివి కావు. ఏమంటే పరలోకంలో ఉండి ఇక్కడికి చూడాలంటే, మనం భూమి మీద చూడాలంటే దేవుడు మధ్యలో ఎన్ని ఉన్నాయండి? గ్రహాలు ఇవా మొత్తం అన్ని నక్షత్రాలు గ్రహాలు ఎన్నుండి లక్షల కోళ్ళండి. అవన్నీ అర్థం రావట్లేదు మరి దేవుడికి. మన నేత్రాలకు అడ్డండి. మన నేత్రాలు అంత కెపాసిటీ, ఇది మరి ఆయన నేత్రాలకి అడ్డా. అటన్నిటినీ దాటుకుంటూ ఈ భూమి మీద చూడగలడు. మళ్ళీ పాతాళానికి కూడా, పాతాళంలో కూడా, ఈ భూమి క్రింద ఉన్న పాతాళానికి కూడా చూడగలడు. అలాంటి సర్వశక్తిమంతుడైన దేవుని, అలాంటి ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి దేవుని కలిగిన మనం మన జీవితంలో భయపడక, కృంగిపోక, ఆయన ఇచ్చినటువంటి ఈ భక్తి జీవితాన్ని, ఆయన పిలుచుకున్నటువంటి ఈ పిలుపును అనుసరించి మనం ఏం చేయాలి? ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనకు చేసిన మేలును బట్టి, మనకు చేసినటువంటి మంచిని బట్టి ఆయన్ని కీర్తిస్తూ స్తుతిస్తూ మన ఆత్మీయ జీవితాలను మెరుగుపరుచుకుంటూ మనం చనిపోయే లోపు మన ఆత్మీయ జీవితాన్ని పరిపూర్ణతలోకి, ఇంక అందులో హెల్త్ లేకుండా ఉండేటట్టు పరిపూర్ణతలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మనం చేసుకుంటూ అలా వెళ్తూ మనతో ఉన్న వారిని కూడా అలా పరిపూర్ణతలోకి తీసుకువెళ్ళడానికి కావలసిన పనులన్నీ చేద్దాం. దేవుని కార్యక్రమాలు చేసి ఆత్మ రక్షణార్థమై ప్రయాసపడదాం. అగ్నిలో నుంచి కొందరినైనా లాగుదాం. దేవుడిన పరలోకానికి మనం వెళ్దాం. వారిని కూడా తీసుకువెళ్ళడానికి నిత్యం అంతం వరకు ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నంలో మనందరినీ దేవుడు సఫలం చేసి మనందరినీ పరలోక రాజ్యం చేర్చునుగాక. మనందరి ఈ ప్రయాసలో దేవుడు ఆయన మనకు మేలును కలుగు చేయనుగాక, మనల్ని ధైర్యంగా నడిపించునుగాక, మనందరినీ కాచి కాపాడి రక్షించి నడిపించునుగాక. ఇటు మాటలో మనందరి విషయంలో దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక.